చాలా అంటే చాలా అంశాల మీద కూడా శ్యామల గారు బిఫోర్ ఎలక్షన్స్ నుంచి కూడా వైసీపీకి సపోర్టెడ్గా తను ఎలక్షన్స్లో కూడా తిరగడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న అభ్యర్థి గీతా గారికి కూడా ఎవరైతే ఉన్నారో తనకు కూడా తిను చాలా అంటే వైసీపీకి ఒక కరుడు కట్టిన కార్యకర్త లాగా అయితే శ్యామల గారు అయితే వర్క్ చేయడం జరిగింది. కానీ శ్యామల గారు మాట్లాడే ప్రతి పాయింట్ ఏది కరెక్ట్ కాదంటారా? 100% కరెక్ట్ కాదు. కాకపోతే ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో అంటారు కదా, పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరితానిందంట. ఎప్పుడన్నా నిన్న ఈ సామెత పోయి ఆ గీత ఏం పోయి ఆ గీత గారితో మాట్లాడిన తర్వాత పోయా జగన్మోహన్ రెడ్డి అన్న సగం పాతాళంలోకి పోయా. ఏమికి మళ్ళీ ఇప్పుడు అధికార పదవి దేనికి చెప్పా? ఏమైనా పాయింట్ మాట్లాడతా ఉంది దాని సేపు చూసి కింద పడి ఇట్లా అంటున్నట్టు చేతులు కింద చూసి మాట్లాడాలా? ఏం మాట్లాడారు? వాళ్ళే ఇస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరు ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళ సజ్జల వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఇస్తారు స్క్రిప్ట్, ఇది మాట్లాడు అని అంటారు. నువ్వు మాట్లాడి నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఎలా ఇది చేస్తున్నారు ఏందని తెలిస్తే నీకు మాట్లాడకుండా వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్నాను, ఎవరు ఇచ్చిన నాకు స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తున్నారు నాక? మనం అది లోతుగా ప్రజల గురించి ఆలోచించి ప్రజల్లో మనలాగా ఉండి తెలుసుకుంటే అది గుర్తు వస్తుంది. ఎంతసేపటికి వచ్చి 1-2 పాయింట్లు మాట్లాడద్ది. ఒకటి తిరుపతిలో జరిగిన తొక్కిళ్ళ గురించి మాట్లాడుతుందా, రెండోది ఆడపిల్లకాయల మీద హత్యలు జరుగుతున్నాయి. అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఎంత స్పీచ్లు ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పి ఇదే పాయింట్ మాట్లాడద్ది. మరి ఇంత మధ్య ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఎంత మంది చేసింది? రోడ్లు మొన్న నేను వింజమూరుకు పోయినప్పుడు నరవాడకు పోయినా మొన్న ఇంజమూరు నుంచి ఆత్మకూరు దాకా రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎంతమంది బండ్లు స్కిడ్లు అయిపోయి చచ్చిపోయినరండి. బస్సులు లారీలు ఇప్పుడు చెప్తా ఉంటా పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, రోడ్లు అట్టుంటాయి. అంత నీట్ గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల కోట్లు అంటే 1 లక్షల కోట్లు తెచ్చి అంటే రోడ్స్ కూడా కేంద్రం నుంచి ఆయన అన్ని ఊర్లలో కూడా సంక్రాంతికి రోడ్లు వేసేసారు, మొత్తం అన్ని వేసేసి క్లియర్ కట్ గా ఉన్నాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? అంటే నీకు ఎంతసేపటికి పార్టీ మీద బుడద జల్లని ఆలోచనే కదా. ఆలోచన ఎందుకు? మీరు ప్రజల కోసం రండి అమ్మా, ఏదో నాయకుల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం రాబాకండి అనేది నా బాధ. అందుకే నేను మాట్లాడతా. మీరు ప్రజలకి మేలు చేయాలని ఒక కాన్సెప్ట్ తో రండి. మీ ప్రజానాయకుడు ఎవరైనా సరే ఆ ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే మీరు ఉపేక్షించకండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందే? ప్రజల కోసమే కదా అందరు నాయకులు అవుతాము. అయ్యా నాకు ఓటేయండి, నేను ఓట్లు వేస్తేనే మీకు మంచి పని చేస్తాననే కదా అందరూ అడుగుతారు. ఈవెన్ ప్రతి ఒక్క గవర్నమెంట్ అందరూ అదే కదా అడుగుతారు. మరి అట్లాంటప్పుడు ప్రజలకి నీ ఇది చేయకుండా నువ్వు ఏదేదో చేసి మాట్లాడితే అది ఎట్ట యాక్సెప్ట్ చేయాలా, ఎట్ట మాట్లాడకుండా ఉండాలా? మరి నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? ఆ శ్యామల వచ్చి 2 పాయింట్లే మాట్లాడద్ది, మనకి వేరే స్క్రిప్ట్ లేకపోయా? మరి ప్రభుత్వం చేసిన అన్ని పనుల గురించి ఎందుకు చెప్పవు నువ్వు? ఇట్లా చేసిందా ఎందుకు చెప్పవు? ఆ 2 పాయింట్లు ఎందుకు చెప్తావు నువ్వు? అది మరి చూసే కదా.